బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేశంలోని ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రకటన వెలువరించింది. వీటికి సంబంధించి విభాగాల్లో యూజీ లేదా పీజీతో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. మొత్తం 745 ఉద్యోగాల్లో ఐటీ ఆఫీసర్ 301, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 190, లా ఆఫీసర్ 105, రాజభాష అధికారి 29, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ 60 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ స్కేల్ 1 పోస్టులు, అంటే బ్యాంక్ పీఓతో సమానంగా ఉన్నాయి. వీటికి ఎలాంటి ఉద్యోగానుభవం అవసరం లేదు. అర్హతలు: ఐటీ ఆఫీసర్ బీటెక్, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిస్కికల్చర్, అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, ఆగ్రో ఫారెస్ట్రీ, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సెరికల్చర్, ఫిషరీస్ ఇంజనీరింగ్తో 4 ఏళ్ల డిగ్రీ. రాజభాష అధికారి హిందీ పీజీ డిగ్రీ స్థాయిలో, ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదా సంస్కృతంలో పీజీ డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టులు చదివి ఉండాలి. లా ఆఫీసర్ ఎల్ఎల్బి, బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా నమోదు కావాలి. హెచ్ఆర్ పర్సనల్ డిగ్రీ, పీజీ లేదా పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్, లేబర్ లా. మార్కెటింగ్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్ ఎంఎంఎస్ మార్కెటింగ్, ఎంబీఏ మార్కెటింగ్, పీజీడిపిఏ, పీజీడిపిఎం, పీజీపీఎం, పీజీడిఎం మార్కెటింగ్. ప్రిలిమినరీ పరీక్ష 100 ప్రశ్నలతో 125 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. 4 అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఈ రెండు అన్ని పోస్టులకు ఉమ్మడిగా ఉంటాయి. లా ఆఫీసర్, రాజభాష అధికారి పోస్టులకు జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, మిగతా వాటికి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నల చొప్పున వస్తాయి. ప్రతి విభాగానికి 25 మార్కుల చొప్పున ఉంటాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు. సెక్షన్ల వారీ సమయ విభజన ఉంటుంది. ప్రతి సెక్షన్ను 20 నిమిషాల్లో పూర్తి చేయాలి. పరీక్ష వ్యవధి 80 నిమిషాలు. ప్రశ్నపత్రం మెయిన్స్ ఉంటుంది. ప్రశ్నపత్రం 225 మార్కులకు ఉంటుంది. మెయిన్ పరీక్షకు ప్రశ్నపత్రం 225 మార్కులకు ఉంటుంది. వ్యవధి 155 నిమిషాలు ఉంటుంది. 5 అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు, 30 మార్కులు ఉంటుంది. వ్యవధి 25 నిమిషాలు. రీజనింగ్ 40 ప్రశ్నలు, 40 మార్కులు. వ్యవధి 35 నిమిషాలు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ 30 ప్రశ్నలు, 30 మార్కులు, 25 నిమిషాలు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ 50 ప్రశ్నలు, 100 మార్కులు, 40 నిమిషాలు ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్లో రాయాలి. 2 ప్రశ్నలకు 25 మార్కులు. వ్యవధి 30 నిమిషాలు ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ 2 పరీక్షలను ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు తగ్గిస్తారు. మెయిన్లో అర్హులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. దీనికి 100 మార్కులు. ఇందులో అర్హత మార్కులు పొందాలి. మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూలకు 80:20 నిష్పత్తిలో వెయిటేజీ ఇస్తారు. మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం తుది నియామకాలు ఉంటాయి. వయస్సు 1/7/2026 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 2/7/1996 నుండి 1/7/2006 మధ్య జన్మించిన వారు అర్హులు. గరిష్ట వయసులో ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీ, ఎన్సీఎల్కు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 175, మిగిలిన అందరికీ 850. వేతన శ్రేణి నెలకు 48,480 నుండి 85,920. మూల వేతనానికి అదనంగా ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 21/7/2026. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టులో, మెయిన్స్ పరీక్ష నవంబర్లో, ఇంటర్వ్యూ నవంబర్-డిసెంబర్లో ఉంటుంది. వెబ్సైటు www.ipps.in.